ఒక్కొక్క నా కొడుకు పగిలిపోద్ది చెప్తున్నా, ఒక్కొక్క నా కొడుకు పగిలిపోద్ది. మేడం నమస్తే మేడం. ఓజీ నుంచి రోజు గ్లిమ్స్ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా. సో ఎట్లా అనిపించింది మీకు? ఈ రోజు అయితే కొత్తగా అనిపించిందండి. అన్ని రోజులు వేరే, ఈ రోజు వేరే. ఆయన బర్త్డే రోజు అంటే శత్రువులు కానీ మిత్రులు కానీ ఇది ఒక ఛాలెంజ్, ఒక మన మిత్రులు కానీ ఒక పండగ అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ పవన్ సార్ జనసేన, జై జనసేన. పవన్ సార్కి హ్యాపీ బర్త్డే సార్, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు చాలా చాలా జరుపుకోవాలని, ప్రజలందరినీ ఇట్లనే మీరు ఒక సైనికుడిలాగా ముందుకు వెళ్ళాలని, అందరినీ మంచిగా చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మీరు చాలా బాగా చూసుకుంటున్నారు. ఎవరు మాటలు పట్టించుకోకండి, ఎవరు మాటలు పట్టించుకోవట్లేదు కూడా. ఎన్ని అవమానం జరుగుతుంది మేము మొత్తం చూస్తున్నాము. అవన్నీ కూడా దాటుకుంటూ ఒక దేవుడిలాగా ముందుకు వెళ్తున్నారు. మనకి కనిపించిన దేవుడు ఏమో కానీ కనిపించిన దేవుడు అయితే పవన్ సార్, కళ్యాణ్ బాబే నేను అంటాను. ఎవరు ఏమనుకున్నా, నన్ను తిట్టినా కొట్టినా ఏం చేసినా సరే, నేను వచ్చిన నుంచి మా ఊర్లో కూడా చేశారు, నాకు తెలిసినది. ఎన్ని సాయం చేశారు దగ్గరుండి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ మూవీ నుంచి ఆ మూవీకి ఎన్ని ట్రోల్ చేశారు, ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని చెప్పారు. ఈ మూవీకి అయితే మొత్తం సస్తారండి. ట్రోల్తో తెలిసి మరీ ట్రోల్ చేస్తారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, నేను ఆ మూవీ దగ్గర కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక్కొక్క నా కొడుకు పగిలిపోద్ది చెప్తున్నా, ఒక్కొక్క నా కొడుకు పగిలిపోద్ది. ఎందుకంటే ఆయన రాజకీయం చేస్తూ మూవీ చేస్తున్నారు. మూవీ దాంట్లో ఒక్క రూపాయి కూడా ఉంచట్లేదు. ఆ డబ్బులన్నీ మన ప్రజల కిందే పెడుతున్నారు. ఆయన రాజకీయం రాక ముందు నుంచి ఇప్పుడు వరకు మొత్తం ప్రజలకే పెడుతున్నారు. ఆయన ఆస్తి లేకపోయినా ఉన్నా అమ్ముకుని మరీ ప్రజలకు పెడుతున్నారు. ఇదైతే ఆ దేవుడికి తెలుసు. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలుసును, చెప్తున్నాను నేను, వాళ్ళకి కూడా తెలుసును. ఈ మూవీతోనే ఒక రేంజ్ వెళ్తుందని నేను అంటున్నా. మేడం ఓజీ గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా వింటేజ్ గా కనిపిస్తున్నారు. ఇలాంటి లుక్స్ లో మనం చాలా రోజులు అవుతుంది. నేను చూసాం ఇప్పటికి కొత్త లుక్ లో. అంటే మన హీరో కొత్త లుక్ రోజు రోజు కొత్తగా వస్తుంది. ఇంకా 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 హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అడగండి. ఆయన ఒక్కొక్క లుక్లో ఒక్కొక్క మూవీలో వస్తుంటే ఒక పండగ అండి. మళ్ళీ సార్ నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఎవరో ట్రోల్ చేస్తున్నారు, ఎవరో రాజకీయం చెప్తున్నారని కాదు. మీ పని మీరు చేస్తున్నారు రాజకీయం తరఫు నుంచి. మీరు మూవీ కూడా ఇలానే తీయాలని చెప్తున్నాను. మన తెలుగు వాళ్ళ పేరు నిలబెడుతున్నారు. ఫ్యామిలీ మొత్తం చిరంజీవి సార్ అవని, రామ్ చరణ్ అవని, ఈ ఫ్యామిలీ మొత్తం ఒక తెలుగు ఆడియన్స్కి అంటే మంచిగా ఒక పేరు తెస్తున్నారు. అందరికీ హెల్ప్ చేస్తున్నారు. అది పెద్ద విషయం అండి. మూవీ పరంగా అవని, ఒక ప్రజలకి ఒక రాజకీయం దీంట్లో అవన్నీ ఎంత బాగా చూసుకున్నారో మనకి తెలుసును. ఆ ట్రోల్ చేసిన వాళ్ళకి అసలు అంటే తెలిసి కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు. ఇది ఒక ఛాలెంజ్ అంటాను. ఆయన ఏదైనా సరే దేవుడు ఆయనకి మంచిగా చూసుకుంటారండి.